పేద ప్రజలకు ఆకలి తీస్తున్న చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు. హాయ్ గాయ్స్, మన భీమవరం ఛానల్ స్వాగతం. ఈరోజు మన భీమవరంలో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్. 3 బ్రాంచ్లు ఉన్నాయి, 3 దిక్కులు మన భీమవరంలోని. ఇది మెనూ. ఇది మన క్యాంటీన్ ఏ వారానికి ఏంటి, ఆదివారం బుధవారం ఇడ్లీ సాంబార్ అని, అలాగే మెనూ ఇది. అలాగే టైమ్స్ కూడా. ఫుడ్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది ఫుడ్ అయితేనే. ఇదిగో నేను తిన్నాను ఫుడ్. 5 రూపీస్కి ఫుడ్ అంటే ఏదో రైస్ క్వార్టర్ రైస్ ఇచ్చేస్తారు, సన్న బియ్యం ఇయ్యే. ఎక్సలెంట్ గా ఉందండి. ఇదిగో జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అయితే ఇది కూరలు అయితే చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. 5 రూపాయలకి ఏమొస్తుందండి అసలు, అంత టేస్ట్గా ఉంది. సాంబార్ అయితే టాప్ మన తీసుకున్నట్టు. ఇది రైస్ చూసారు, సన్ రైస్ ఇది. అలాగే అందులో పచ్చడి కూడా, నిమ్మకాయ పచ్చడి వేసారు, కర్రీ. అలాగే పెరుగు కూడా చాలా చిక్కగా ఉందండి. పెరుగు అయితేనే గడ్డ పెరుగు కూడా. మనకి ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా లేట్ అయింది రావడం, దానివల్ల అక్కడ లేట్ అయింది. గుడివాడ నుంచి ఇక్కడి నుంచి రావాలన్నారు, పోయిన అక్కడి నుంచి లేట్ అయింది. కానీ సూపర్గా ఉన్నాయి. కానీ పనిచేసిన వాళ్ళు, పేదలు అయితే పనిచేసిన వాళ్ళు అయితే కనుక అలా చాలా ఆనందంగా తిన్నారు. వాళ్ళ మాటలోనే చూద్దాం. చాలా బాగుందండి భోజనం అయితేనే, సూపర్గా ఉంది. వాళ్ళ మాటల స్పీడ్ బ్యాక్ తీసుకున్నాం. టేస్ట్ ఎలా ఉందన్నది ఒరిజినాలిటీగా తీసుకున్నాం. వాళ్ళు చేసి చెప్పించింది కాదు, అది మీరే చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రజలకు ఎంతో ఆనందించవలసిన దినము. మరి పేదవాడు ఆకలితో ఉండకూడదు, మరి పేదవాడు ఆకలితో ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటని గొప్ప అద్భుతమైన ఆలోచన మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఆ రోజు 2014 నుంచి 2019 అమలు చేశారు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక పేదలకు ఆహారం లేకుండా చేశారు. వైసీపీ నాయకులు కానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ప్రజలకు ఆహారం పెట్టకపోవడం వల్ల మరి చాలా మంది పేదలు ఇబ్బంది పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే, మరి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించడం మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యమని అనుకోవాలి. ఎందుకంటే ఆహారమే మనిషి బతకడానికి జీవనాధారం. ఆ ఆహారం పేదవాడికి అందాలని మంచి దృక్పథంతో ఇవాళ అన్న క్యాంటీన్లు భీమవరంలో 3, ఒకటేమో బుధవారం మరి మార్కెట్ లో 1, అలాగే పాత బస్ స్టాండ్ సెంటర్ లో 1, అడ్డొందరిగడ 1, 3 క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈ సేవల్ని మరి ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అలాగే మరి రైస్ కానీ, కర్రీ కానీ 5 రూపాయలకి భోజనం అంటే 5 రూపాయలకి టీ కూడా రావట్లేదు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరి చక్కగా ప్రజలకి నిండైన ఆహారం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్, లంచ్ 5 రూపాయలు, సాయంత్రం డిన్నర్ 5 రూపాయలు, 15 రూపాయలతో రోజంతా పేదవాడు, ఒక కూలీ అవ్వచ్చు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, చిరు వ్యాపారులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ సేవల్ని ఉపయోగించుకుంటారని కోరుతూ ధన్యవాదాలు. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా 5 రూపాయలకి భోజనం అందించాలనే ఉద్దేశంతో, కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఈ రోజున అన్నా క్యాంటీన్లు అనేవి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున చూస్తుంటే ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. 5 రూపాయలకి ఎక్కడా లేని విధంగా ఒక 5 రూపాయలకి మంచి రైస్ తోటి, అలాగే మంచి క్వాలిటీ అయిన కర్రీస్ తోటి కడుపు నిండా భోజనం అక్షయ పాత్ర వాళ్ళ సహకారంతో ఈ రోజు పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి డొక్కా సీతమ్మ, ఆవిడ బ్రిటిష్ వాళ్ళకే భోజనాలు పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారు, ఎప్పుడు కూడా ఆవిడ ఇంట్లో పొయ్యి వెలుగుతూనే ఉండదంటే అటువంటి మహాతల్లి పేరు మీద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి స్కూల్లో కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ఇక్కడ చూస్తుంటే చాలా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇలాగే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో 3 క్యాంటీన్లు కేవలం భీమవరంలోనే మా నియోజకవర్గం శాసనసభ్యులు పులపతి రామాంజలి గారి ఆదేశాలతోటి, ఆయన ప్రోత్బలంతో కేవలం భీమవరానికి మాత్రమే 3 క్యాంటీన్లు తేవడం జరిగింది. మిగతా చోట్లన్నీ కూడా చాలా తక్కువ క్యాంటీన్లు రావడం జరిగింది. రాష్ట్రం అంతా 100 క్యాంటీన్లు ఉంటే కేవలం 3 భీమవరంలో 3 క్యాంటీన్లు మరి పులపతి రామాంజలి గారి పట్టుదలతో రావడం జరిగింది. 3 చోట్ల కూడా విజయవంతంగా రన్ అవుతున్న క్యాంటీన్లు ఇలాగే సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
కర్రీ ఎలా ఉంది? బాగుందా? సాంబార్ వేసినారా? సాంబార్ కూడా ఎలా ఉంది? పెరుగు ఎలా ఉంది? పెరుగు బాగుందా? టేస్ట్ ఉందా? బాగుందా? నేను పెరుగు బాగుందండి. అన్నీ బాగున్నాయా? ఓకే. ఎలా ఉంది కర్రీ? అవి బాగున్నాయా? ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. కర్రీ ఎలా ఉందండి? కర్రీ కూడా రైస్ పచ్చడి అండ్ పెరుగు అన్ని ఇచ్చారు. బాగున్నాయి. 5 రూపాయలు పర్లేదు అంటారా? 5 రూపాయలు పర్ 5 రూపాయలు. ఎలా ఉన్నాయండి? 5 రూపాయలు పోయి మీద జడుపుతారు కదా అందరూ. భోజనం ఎలా ఉందండి? చాలా బాగుందండి. బాగుందండి. కర్రీ బాగున్నాయండి. కర్రీ బాగుందండి. రైస్ ఎలా ఉందండి? రైస్ కూడా స్మూత్ గా చాలా బాగుందండి. చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటి? కూటమి ఒక్క సిద్ధంగా తరపు నేను 2,111 రూపాయలు పంపించాను. నేను డొనేషన్ పంపించాను. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ పంపించాను. నెక్స్ట్ మంత్ పోయి ఇక్కడ అన్న క్యాంటీన్ పంపిస్తాను. భోజనం బాగుంది. చాలా బాగుంది. అక్కడికి వెళ్ళలేదండి. పోస్ట్లోనే అన్న మన పవన్ కళ్యాణ్ గారికి పంపించాను. మరి పాంప్లెట్ ఉంది. పాంప్లెట్ కాలేదు కదా. నెక్స్ట్ టైం ఆకలితో అన్నం పెట్టేవాడికి దేవుడు లెక్క. ఇలా ప్రభుత్వం మనల్ని చాలా ఏమండి? 5 రూపాయలు భోజనం ఏమన్నా సార్? అవును తీరాట్లేదు. టీ రావట్లేదు. 10 రూపాయలు టీ. అది కడుపు నిండా భోజనం పెడితే కడుపు నిండా న్యాయగా. నేను అక్కడ నుంచుంటే నాకు పొట్లం వస్తుంది. అవును. ఎక్కడైనా అండర్గ్రౌండ్ నుంచుంటాను. నేను అండర్గ్రౌండ్ ఎంట్రెన్స్ నుంచుంటాను. పొట్లం వస్తుంది. కానీ వాళ్ళ బాధ్యత అన్నం కంటే తెల్లని వచ్చింది. మాది టెక్కల్ నియోజకవర్గం. ఇక్కడ కాదు, టెక్కలి శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం. ఎలా ఉంది రైస్? రైస్ అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు నెంబర్ 1. అది రైస్ మాత్రం చాలా బాగుంది. అన్ని చాలా బాగున్నాయి. తెల్లారి ఇక్కడ ఓపెనింగ్ అంజబాబు గారు వచ్చినప్పుడు కూడా వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అలాగే వస్తూ ఆగి ఫోన్ చేస్తున్నాం. చాలా బాగుంది. చాలా నెంబర్ 1 ఉంది. పరిపాలన ప్రజెంట్ అయితే బాగానే ఉంది. పేద ప్రజలకు అన్నం పెట్టినందుకు చాలా కష్టం. అది ఇదిగో ఇది మా ఏరియా. ఇది చాలా బాగుంది. అదే ప్రజెంట్ పేద ప్రజలు ఈ రోజు హోటల్కి వెళ్తే 100 రూపాయలు 90 రూపాయలకి కనీసం నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్ కూడా దొరకని పరిస్థితుల్లో 5 రూపీస్కి నీవు ఎంత తింటే అంత తిన్నంత. అది నెంబర్ 1. 10 మంది పేద ప్రజలకు ఆకలి తీస్తున్న చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు. అది నాకు తెలుసుకుందండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారంగా అన్నా క్యాంటీన్లు రీఓపెనింగ్ చేస్తాము అన్న విధంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో 100 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయండి. అలాగే ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. మామూలుగా పేద ప్రజలు ఎక్కువగా ఉండే ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ క్యాంటీన్ పెట్టడం చాలా మాకు ఆనందకరంగా ఉందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఈ ప్రభుత్వానికి బ్లెస్సింగ్ ఇస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వము మళ్ళీ ఇంకొక అవకాశము ప్రజలు ఇస్తారని మేము కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఈ సిబ్బంది మన కాంట్రాక్టర్ వరప్రసాద్ గారు కూడా అంత శ్రద్ధ తీసుకుని ఈ యొక్క స్టాఫ్ కూడా చాలా చక్కగా చేసి వడ్డించారండి, ఎవరికి ఇబ్బంది లేకుండా. అలాగే మా ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భీమవరం ఎమ్మెల్యే మన రామాంజలి గారికి, అలాగే చంద్రబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే అంజబాబు గారు కూడా చాలా నెంబర్ 1. అన్నికంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫుడ్ కూడా అన్ని చాలా బాగుంది. ఇదే ప్రభుత్వం అనేది పక్కా గెలిపించుకున్నాం. ఇదే రకంగా నీకే పెట్టినా పర్లా, 5 రోజులు పెట్టినా పర్లా, కానీ ప్రజలు శుభ్రంగా ఎంత హ్యాపీగా ఇదే రకంగా ఇక్కడ ఎందుకంటే పొద్దున్న సాయంత్రం టిఫిన్ 5 రోజులకి ఏమవుతుంది. అదే చంద్రబాబు నాయుడు
పక్కాగా గెలిపించుకున్నాం మేము. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఎవరికి ప్రతిసారి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ ఇంకా మాకు భీమవరం నిజంగా చిన్నబాబు గారు మాకు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చిన్నబాబు నటరాజు చిన్నబాబు గారు ఆయన వల్ల ఇంకా ఆయన నిజంగా ఎన్నో చేశాడు. కానీ నిజంగా ఇప్పుడు ఆయనకి కొంచెం విలువ ఉంది. ఆయన వారికి నమస్కారం. ఈరోజు భీమవరం పాత బస్టాండ్ దగ్గర మరి అన్నా క్యాంటీన్ జనం చూసి మేము పొద్దున్న బాబు ఇంత జనమా, ఇంత రష్గా ఉండదా, ఇంత రష్ తగిలి భోజనం చేయాలని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం సూపర్, చాలా బాగుంది. నిజంగా కూడా మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు నిన్న గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారని చెప్పంటే మేము చాలా సంతోషించాము. ఈరోజు స్వయంగా మేము భీమవరంలోనే మరి ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పులపతి రామాంజలి గారి సమక్షంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి భోజనం పెడుతుంటే ఈ భోజనం చాలా బాగుంది. కూర, ఒక నిమ్మకాయ చట్నీ, సాంబారు, రైసు, పెరుగు. పేదవాడికి ఏ విధంగా భోజనం పెట్టాలో అంత సంతృప్తిగా పెడతాం. చాలా బాగుంది. రుచికి కూడా రుచి తగ్గట్టే ఉంది. ఏదో పేదవాడి భోజనం కాదని ఏదో ఎడాపెడా పెట్టేసి ఏదో పంపించేయడం కాదు. మేము స్వయంగా వచ్చాం. యాక్చువల్గా చెప్పాలంటే మేము కావాలి, చూడాలి అసలు భోజనం ఎట్లుంటుందని చెప్పేసి అన్న సంకల్పంతో మా మిసెస్ నేను ఇద్దరం వచ్చాం. ఇద్దరం కూడా 5 రూపాయలు పెట్టి భోజనం తీసుకున్నాం. 2 భోజనాలు కూడా తిన్నాం. కమ్మగా ఉంది, చాలా బాగుంది. కానీ ఇలా కొనసాగాలి. మరి మన కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు అన్నా క్యాంటీన్ ఇంకా పునరావృతం చేసి 200 క్యాంటీన్లు 300 క్యాంటీన్లు పెట్టేలా ఏర్పాటు చేసి, అలాగే డొనేషన్లు మాలాంటి వాళ్ళు కూడా డొనేషన్ ఇచ్చి పేదవాడికి భోజనం పెడితే దాని అంత సంతృప్తి ఏది ఉండదు. డబ్బులు ఇచ్చిన రుణం తీరదు, కానీ భోజనం పెడితే రుణం తీరుతుంది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ప్రభుత్వం.